పిఠాపురం వర్మ అంటే ఆయనే. అంతకు ముందు ఆయన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మగా అంతా వ్యవహరించేవారు. కానీ ఎప్పుడైతే పవన్ పిఠాపురంలో పోటీకి దిగాలనుకున్నారో ఆ మీదట పిఠాపురంలో వర్మ అనుచరులు రచ్చ చేశారు. ఇక అక్కడ నుంచి ఆయన పేరు పిఠాపురం వర్మగా మారుమోగుతోంది. పవన్ ని ఎన్నికల్లో గెలిపించి తాను పిఠాపురానికి అనధికారిక ఎమ్మెల్యేగా ఉండవచ్చు అని భావించారో ఏమో కానీ వర్మ 2024 ఎన్నికల్లో జనసేనాని విజయాన్ని తన వ్యక్తిగత విజయంగా భావించి భుజాలకు ఎత్తుకున్నారు. ఈ విషయంలో వర్మ గ్రేట్ అనే చెప్పాలి. అయితే జయకేతనం పేరుతో పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ప్రత్యేకించి ఈ సభలో నాగబాబు చేసిన ప్రసంగం సంచలనాలకు తెరతీసింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి దోహదపడింది పూర్తిగా జనసేన నాయకులు, కార్యకర్తలని తేల్చి చెప్పడం, తామే గెలిపించామనుకుంటే అది వారి కర్మేనంటూ చురకులు అంటించడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. అయితే ఈ వ్యాఖ్యలు వర్మను ఉద్దేశించే నాగబాబు చేశారని అంటున్నారు వర్మ అనుచరులు. ఇక మరోవైపు సాక్షాత్తు చంద్రబాబే హామీ ఇచ్చినా కూడా శాసన మండలికి వర్మ ఎంపిక కాలేకపోయారనే అసహనం ఇప్పటికే వర్మ క్యాడర్లో వ్యక్తమవుతోంది. దీనికి తగ్గట్టుగా ఇప్పుడు నాగబాబు వ్యాఖ్యలు ఈ అసహనంపై మరింత ఆజ్యం పోసినట్టయింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం, రీసెంట్ గా ఎమ్మెల్సీ స్థానం ఖరారు చేయకపోవడంతో దాదాపు పిఠాపురంపై వర్మ గ్రిప్ కోల్పోయినట్టే అర్థమవుతోంది. ఫలితంగా ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అనుచరుల్లో నెలకొన్న ఈ అసహనాన్ని, అసమ్మతిని తెలుగుదేశం అధినాయకత్వం ఎలా చల్లారుస్తుంది? నాగబాబు వ్యాఖ్యలు చేసిన డ్యామేజీని ఎలా దిద్దుతుంది, లేదా దీన్ని తేలిగ్గా తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.